హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. విపిన్ దాస్ ఐడియా ఉందా? అదే మన జే డైరెక్టర్. ఆయన రీసెంట్గా ఒక మూవీకి స్టోరీ రాశారు. అదే వాలా, బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బాయ్స్. ఈ సినిమా ఇప్పుడు హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది అండ్ తెలుగులో కూడా ఉంది. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. బేసిక్ స్టోరీ ఏంటంటే, అజు, విష్ణు, మూసా, అబ్దుల్ కలాం అండ్ వివేక్, ఈ ఐదుగురు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. చదువు అస్సలు ఎక్కదు, పైగా ఎప్పుడు గొడవలు పడుతూ పేరెంట్స్కి పెద్ద ప్రాబ్లంగా మారిపోతారు. మరి ఇంత ఎయిమ్లెస్గా ఉన్న ఈ ఐదుగురు లైఫ్స్ ఏమయ్యాయి అనేది సినిమాలో చూడాలి. అక్కడక్కడ కొన్ని ఫ్లాస్ ఉన్నప్పటికీ మూవీ అయితే బాగుంది, నాకు నచ్చింది. చిన్నప్పుడు ఫ్రెండ్స్తో కలిసి స్కూల్లో హ్యాపీగా ఆడుకోవడం, కాలేజీలో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం, ఇవన్నీ అందరి లైఫ్లో ఇప్పటికీ మర్చిపోలేని మెమరీస్. రీసెంట్గా కమెడీ కుర్రోళ్ళ మూవీతో కూడా ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ ఇచ్చింది. ఇప్పుడు ఈ సినిమా కూడా అదే ఫీలింగ్ ఇచ్చింది. బట్ ఆన్ ద అదర్ సైడ్, అందరి బాయ్స్ లైఫ్లో ఉండే పేరెంటల్ ప్రెజర్, సొసైటీ ప్రెజర్, రిలేటివ్స్ ప్రెజర్, ఇవన్నీ కూడా ఈ సినిమాలో ఉండడం వల్ల మన లైఫ్ని మన కళ్ళ ముందే చూసుకున్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా స్కూల్ లైఫ్, కాలేజ్ లైఫ్ ఇలా సరదాగా వెళ్తుంది. పెద్దగా స్టోరీ ఏమి ఉండదు ఫస్ట్ హాఫ్లో. సినిమా గ్రాఫ్ కూడా ఎక్కడా పెరగదు. బట్ స్టిల్ అన్ని మన లైఫ్లో ఎక్స్పీరియన్స్ అనే సీన్సే ఉంటాయి ఫస్ట్ హాఫ్ అంతా. అందువల్ల ఎక్కడా బోర్ అయితే కొట్టదు. అయితే ఫస్ట్ హాఫ్ ఎంత ఫన్గా ఉందో సెకండ్ హాఫ్ అంత ఎమోషనల్గా ఉంది. సెకండ్ హాఫ్లో కొంచెం కామెడీ ఉంది, కానీ ఎమోషన్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఏ జాబ్ లేకుండా లైఫ్లో ఏదైనా చేయాలని ఉన్నా పరిస్థితుల వల్ల బ్యాక్ స్టెప్ వేస్తుంటాం. అండ్ కొందరికి లైఫ్లో ఏం చేయాలనే క్లారిటీ ఉండదు, జస్ట్ గో విత్ ద ఫ్లో అన్నట్టు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే పిల్లలు ఎలా ఉన్నా సరే పేరెంట్స్ మాత్రం వాళ్ళని అర్థం చేసుకోకుండా వాళ్ళకి నచ్చినట్టే బతకాలని ప్రెజర్ చేస్తూ ఉంటారు. ఈ హోల్ పాయింట్ని సెకండ్ హాఫ్లో చాలా డీటెయిల్గా అడ్రస్ చేశారు. సెకండ్ హాఫ్లో డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ మన ఫాదర్ మనల్ని అర్థం చేసుకుంటే చాలు లైఫ్లో సెటిల్ అయినట్టయిన డైలాగ్ చాలా బాగుంది. అయితే సెకండ్ హాఫ్లో మధ్యలో కొంచెం స్లోగా అనిపిస్తుంది. బట్ ఇన్ని మంచి మూమెంట్స్ ఉండడం వల్ల అదేమంత ఇష్యూ అనిపించలేదు. క్లైమాక్స్ కూడా బాగుంది. కొంచెం స్లోగా అనిపించినా సరే మూవీ మాత్రం పక్కా చూడండి. సెకండ్ హాఫ్లో లాస్ట్ ఒక 30 మినిట్స్ అయితే చాలా బాగుంటుంది. పేరెంట్స్ పిల్లల గురించి చెప్పే డైలాగ్స్ చాలా బాగుంటాయి. సినిమా 2 అవర్స్ రన్ టైం ఉంటుంది అండ్ ఎక్కడా బోర్ అయితే కొట్టదు. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. అడల్ట్ కంటెంట్ ఉందా అంటే ఏం లేదు. బట్ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక వీడియో చూసే సీన్ ఉంటుంది. ఆ ఒక్కటి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. అదొక్కటి తప్పిస్తే సినిమా అంతా ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. యాక్టింగ్ విషయానికి వస్తే అందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ అందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. టెక్నికల్గా మూవీ బాగుంది. విజువల్స్ అయితే చాలా ప్లెజెంట్గా బాగున్నాయి. తెలుగు సాంగ్స్ అయితే బాగాలేవు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. మెయిన్గా నాకు ఎడిటింగ్ చాలా బాగా నచ్చింది. మ్యాచ్ కట్స్ చాలా బాగున్నాయి సినిమాలో. రైటర్ విపిన్ దాస్ రాసిన రిలేటబుల్ స్టోరీని డైరెక్టర్ ఆనంద్ మీనన్ అంతే రిలేటబుల్గా డైరెక్ట్ చేశాడు. చిన్నప్పటి నుంచి ఒక 25 ఇయర్స్ వరకు వీళ్ళ గ్రోత్ని ఎక్కడా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినట్టు కాకుండా నీట్గా బాగా చూపించారు. ఫైనల్గా వాలా, ఇట్స్ అ గుడ్ ఫిలిం. అందరూ ఈ సినిమాకి చాలా బాగా కనెక్ట్ అవుతారు, ఎస్పెషల్లీ బాయ్స్. డెఫినెట్గా ఈ వీకెండ్కి మిస్ అవ్వకుండా చూడండి. చూశాక మీకేమనిపించిందో కమెంట్స్లో చెప్పండి. ఈ రివ్యూనెస్ ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.